గారు దేవుడు దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి కృతజ్ఞతలు. అలాగే మీ అందరికీ ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉంది. అలాగే ఒక అవకాశం కూడా. ఈ అవకాశం ఏంటంటే మనం మన జీవితాన్ని నిర్మించుకోవడానికి, మన లైఫ్ని చక్కగా లీడ్ చేయడానికి ఒక అవకాశం. దేవుని గురించి తెలుసుకోవడం కూడా ఒక అవకాశం. ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే మీరు తెలియచేయండి. పూర్తిగా ఈ విషయాల్లో ఈ వీడియో అంతా చూస్తే మీకు ఈ విషయం అర్థమవుతుంది. ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఏ న్యూస్ ఛానల్లో చూడండి, ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చూడండి, లేదా బయట ప్రజల్ని లేదా యూత్ని చూడండి, వాళ్ళు ఈ పరిస్థితులన్నీ ఎలా ఉంటున్నాయో మనకు తెలుసు. చాలా వింత వింతగా, కొత్తగా రాను మన పరిస్థితి, మన పద్ధతులు ఎలా అయిపోతున్నాయి అంటే దిగజారిపోయే పరిస్థితులు చాలా జరుగుతున్నాయి. ఇంతకుముందు మన దేశం అంటే చాలా గౌరవప్రదమైన, మర్యాదపూర్వకంగా అక్కడున్న ప్రజలు ఇతరులని గౌరవిస్తారు అనే ఉద్దేశం కొంతైనా ఉండేది. అంటే అసలు లేకపోవడం కాదు, కొంతైనా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితులు చాలా దారుణంగా తయారవుతున్నాయి. ఏంటంటే వివాహం జరగకముందే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవించడం జరుగుతుంది. దానికి రకరకాల పేర్లు పెట్టుకుంటున్నారు. ఇంతకుముందు రిలేషన్షిప్ అనేవారు, ఇంతకుముందు ప్రేమ అనేవారు, రిలేషన్షిప్ అన్నారు. తర్వాత ఏదో వన్ సైడ్ లవ్ అన్నారు. తర్వాత ఇంకా ఆ సిచ్యువేషన్షిప్ అంటున్నారు, ఇంకా ఫ్లింగ్ అంటున్నారు, ఇంకేవేవో రకరకాలు ఉన్నాయి, డేటింగ్ అంటున్నారు. ఇంకా ఇవన్నీ చాలా కామన్ అయిపోయినాయి యూత్లో చూస్తే. జనరల్గా అసలు ఇది వివాహము, పెళ్ళి, మ్యారేజ్తో ఇద్దరు కలవాలి, కానీ వేరే పేర్లు పెట్టుకుని ఇద్దరు కలుస్తున్నారు, వాళ్ళు అక్కడితో పోతున్నారు. ఎలా ఉందంటే మన ఇండియన్ పద్ధతుల ప్రకారము, మనకున్న జీవించిన జీవన విధానం ప్రకారము చాలా గౌరవంగా బ్రతికే బ్రతుకులు మన పూర్వీకులవి, మన దేశానివి. మన దేశం పేరు మనమే చెడగొట్టుకుంటున్నాం ఇతరులను చూసి. ఎవరో ఇప్పుడు ఇంకొక దారిని వెళ్ళేటప్పుడు మనం చూసి వాళ్ళ ఇల్లు బాగా బాగుంది, దాన్ని ఖర్చు పెట్టారు, ఎంత ఖర్చు పెట్టి కట్టారు, ఒక 10 కోట్లు ఖర్చు పెట్టి కట్టారని చెప్తే మనం కూడా మన స్థాయిని మర్చిపోయి మనం కూడా అంతే డబ్బు ఖర్చు పెట్టి మన ఇల్లు కట్టుకుంటే ఎలా ఉంటుంది? అలాగే ఇప్పుడు ఏవో బయట దేశాల్లో జనాలందరూ ఇలా చేసుకుంటున్నారని చెప్పి మనం కూడా అదే ఫాస్ట్ కల్చర్లోకి వెళ్ళిపోతున్నాం. ఏదో ట్రెండ్ అనుకుంటున్నారు, లేదంటే ఇంకేదో అనుకుంటున్నారు. అంటే యాజ్ ఏ పేరెంట్స్గా చాలామందికి ఇది బాధాకరంగా ఉంటుంది. ఇది ఒక రకం యూత్ వేరే దారిలో వెళ్ళిపోయి ఇది ఒకటి మాత్రమే. ఇంకా అలవాట్లు ఉన్నాయి, తాగుడు అలవాట్లు ఉంటాయి, డ్రింకింగ్ అలవాటు ఉంటుంది, స్మోకింగ్ అలవాటు ఉంటుంది, జోదం ఆడే అలవాటు ఉంటుంది, గ్యాంబ్లింగ్, ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. స్మోకింగే కాదు, ఇప్పట్లో ట్రెండ్ ఏంటంటే వాళ్ళు మత్తుకి ఎడిక్ట్ అయిపోతున్నారు, బానిసలు అయిపోతున్నారు ఈ మత్తుకి. స్మోకింగ్ ఇంకా పెరిగితే వాళ్ళు మత్తు తీసుకుంటున్నారు, గంజాయి తీసుకుంటున్నారు, డ్రగ్స్ తీసుకుంటున్నారు. సో ఇలాగా మెల్లమెల్లగా ఏమైపోతుందంటే మన దేశంలో మనకున్న మంచి పేరు, ఉన్న కొద్ది పేరు కూడా పోతుంది అన్నమాట. దేశానికి కాదు, పర్సనల్గా మన ఫ్యామిలీ పేరు కూడా ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర ఉండట్లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది. సో వాళ్ళు కొంతమంది ఇంట్లో భయపడతారు, పిల్లలు తల్లిదండ్రులకి భయపడతారు. అది కేవలము ఆ ఇంటి వరకు మాత్రమే పరిమితం అయిపోతుంది. నాన్న భయపెట్టాడంటే నాన్న ఉన్నంత వరకే భయం, నాన్న వెళ్ళిపోతే ఇంకా భయం ఉండదు. అలాగే ఇప్పుడు మీరు ఏం చెప్పినా మీ ఇంట్లో వరకే భయం. మీ ఇల్లు దాటిన తర్వాత, మీ ఇల్లు దాటి సమాజంలోకి వెళ్ళిన తర్వాత, తన కాలేజ్, తన స్కూల్లోకి వెళ్ళిన తర్వాత ఆ బిడ్డలు ఎలా ఉంటున్నారు అన్నది ప్రతి తల్లిదండ్రులు ఎప్పుడూ భయపడుతూనే ఉంటారు. సో భయపడడం ఒకటే కాదు, దాన్ని సరిచేయడం కూడా, వాళ్ళని కాపాడడం కూడా బాధ్యత. సో ఈ సమాజంలో చాలా రకరకాలు ఉన్నాయి పద్ధతులు. ఆ రకరకాల పద్ధతుల్లో
మన ఇంట్లో బిడ్డ వెళ్ళిపోకూడదు అంటే మనం సరైన విధానంలో వాళ్ళని టేక్ కేర్ చేయాలి. వాళ్ళు ఎదుగుతారులే, వాళ్ళు తెలుసుకుంటారులే అంటే ఏం జరగదు అక్కడ. ఎదుగుతారు, తెలుసుకుంటారు, కానీ ఏం తెలుసుకుంటారో మనకు తెలియదు. మన ఇంట్లో ఉంటాం, వాళ్ళ ఇంటి బయట ఉంటారు, లేదా హాస్టల్లో ఉంటారు, లేదా స్కూల్లో ఉంటారు, కాలేజీలో ఉంటారు, బయట తిరుగుతారు. బయట ఉన్న వాతావరణం, ఆ ఫ్రెండ్షిప్లో వాళ్ళు ఏం నేర్చుకుంటారో మనకు తెలియదు. ఒకటి మంచి నేర్చుకోవచ్చు, లేదా చెడు నేర్చుకోవచ్చు. సో రెండాటిలో ఏదైనా నేర్చుకుంటారు. సో వాళ్ళు ఎటువైపు వెళ్తారో వాళ్ళ చేతిలో ఉంటుంది. అలాగే వాళ్ళని ఎలాగా గైడ్ చేయాలో మన చేతిలో ఉంటుంది యాజ్ ఎ పేరెంట్గా. సో ఇలాగా వాళ్ళు ఒక పర్టికులర్ పర్ఫెక్ట్ వేలో లేరు. చాలామంది మ్యాక్సిమం లేరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వివాహం పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళు వేరే వేరే సంబంధాలు పెట్టుకుని, లేదా విడాకులు తీసుకుని చిన్న చిన్న వాటికి గొడవ పడి ఇవన్నీ చేస్తున్నారంటే వాళ్ళు సరైన అవగాహన లేదు, వాళ్ళకి తెలియలేదు, అంటే వాళ్ళకి ఎవరు చెప్పలేదు అని దాని అర్థం. ఇలా జరుగుతున్నాయి. ఇదంతా ఎందుకు అంటే మనం భయపెడతాం. చిన్నప్పుడు మనం భయపెడతాం, ఎదిగిన తర్వాత భయపెడతాం. ఎదిగిన తర్వాత వాళ్ళు భయపడరు. ఇంకా భయపడినట్టు నటించవచ్చు కొంతమంది, కానీ భయపడరు. పర్ఫెక్ట్గా వాళ్ళు ఉండలేరు. ఇదంతా వాళ్ళ పర్ఫెక్ట్నెస్ కోసము. ఎవరైనా ఫ్యామిలీ పరువు పోకూడదు, అందరి ముందు గౌరవంగా ఉండాలి, ఫలానా వ్యక్తి కొడుకు లేదా కూతురు చాలా మంచిది, పద్ధతి అది, వాళ్ళ ఇంట్లో వాళ్ళని బాగా చూసుకుంటుంది, ఎవరి జోలికి పోదు అన్న మాట రాకుండా ఉండాలని చాలా మంది అనుకుంటారు. కానీ ఇప్పుడు అలా ఉండట్లేదు ఎవరు. ఆ మాటలు వస్తున్నాయి అంటే వాళ్ళు అలాగే పెరుగుతున్నారని దాని అర్థం. సో మన పిల్లలకి భయం, భక్తి ఉంటే వాళ్ళ లీడ్ చేసే లైఫ్ కూడా చాలా బాగుంటుంది. అంటే లీడ్ చేసే లైఫ్కి మనం నేర్పేవి కొంత మట్టుకే ఉంటాయి, కానీ భయం అనేది ఎప్పుడు ఉండాలి. అది మనం లేనప్పుడు కూడా ఉండాలి. అలాగా దేవుని భయం మనం నేర్పించాలి. దేవుని భయం వాళ్ళకి నేర్పించగలిగితే వాళ్ళు ఏ తప్పుడు పరిస్థితుల్లో ఉన్నా సరే వాళ్ళ దాని జోలికి పోరు. ఎగ్జాంపుల్ యోసేపు గారు ఉన్నారు. యోసేపు అనే వ్యక్తి ఆయన ఇంటి నుంచి దూరంగా ఉన్నా సరే, ఇంకొక స్త్రీ అతన్ని ప్రేరేపించినా సరే నాతో తప్పు చేయడానికి రా అని వాళ్ళ ఆయన లేనప్పుడు ఈయన అందంగా ఉంటాడు, ఈ యోసేపు అనే వ్యక్తిని అడిగినప్పుడు ఆయన అక్కడి నుంచి, ఆ గదిలో నుంచి ఆయన పారిపోవడం జరిగింది. సో ఒక స్త్రీ ఆయన అడిగినప్పుడు ఆయన పారిపోయాడు. ఎందుకంటే దేవుడు అనేవాడు నన్ను ఎప్పుడు గమనిస్తూ ఉంటాడు అన్న భయము, అన్న భక్తి, ఆ స్పృహ అతనికి ఉంది. ఇంట్లో తల్లిదండ్రులు లేరు, తల్లిదండ్రులు కాదు ఎవ్వరూ లేరు, అయినా అతను తప్పు చేయలే, ఆమెతో సైనించలే, తప్పు చేయలే. కొంతమంది ఉంటారు ఎవరూ లేనప్పుడు ఛాన్స్ లేకుండా తప్పు చేసేకుండా ఉండబోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఇంకా ఏం తప్పు చేయలేదండి అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి అవకాశం రాక పని చేయరు, వస్తే చేసేసే వాళ్ళు ఉంటారు చాలా మంది. సో మన బిడ్డలేదో మంచివారు అని అనుకోవడానికి లేదు బాబు. వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో వాళ్ళ ఆలోచనలు బిల్డ్ చేయాలి. ఆ బిల్డ్ ఎలాగంటే దేవుని భయంతోనే, దేవుడి వాక్యంతోనే జరుగుతుంది. ఎవరు లేనప్పుడు కూడా ఆ ఒక వ్యక్తి లేదా మన బిడ్డ అలా ఉన్నారు అంటే ఆ తప్పు చేసే అవకాశం వచ్చినా దాని నుంచి తప్పించుకున్నారంటే ఖచ్చితంగా అతనికి దేవుని భయం ఉందని. వాళ్ళ వల్ల మాత్రమే మన పరువు, మన దేశ పరువు, మన మర్యాదలో ఉంటాయి ఆధారపడి వాళ్ళు చేసే పని మీద. ఇలాగా ఎవరు లేనప్పుడు కూడా అదే భయం కలిగి ఉండాలంటే ముందు దేవుని గురించిన విషయాలు వాళ్ళకి తెలియాలి. మంచిగా వాళ్ళు అర్థం చేసుకోవాలి దేవుడి గురించి. సో ఏం చేసినా ఒక వ్యక్తి లేదా ఒక శక్తి, దేవుడు అనేవాడు మనం చూస్తాడు అన్న అదే వాళ్ళ స్పృహలో ఉండాలి. ఇప్పుడు దొంగతనం చేస్తారు ఏ గోల్డ్ షాప్లోనే ఎక్కడో. ఒక ఆయన గోల్డ్ షాప్లో డబ్బులు తీసుకుని దొంగతనం చేస్తున్నారు. తీసుకుని అన్ని పక్కన పెట్టేసి టేబుల్ మీద పెట్టేసి సడన్గా ఇలా సీసీ కెమెరా ఇలా పైకి చూస్తే సీసీ కెమెరా కనపడింది.
సీసీ కెమెరా కనబడితే ఏంటి, ఇతను అన్ని తీసి పక్కన పెట్టాడు, డబ్బులన్నీ వదిలేసి అక్కడ పెన్ ఉంటుంది, ఆ పెన్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఎందుకంటే సీసీ కెమెరా ఉంది కాబట్టి అక్కడ డబ్బు వేయడానికి, అతను దొంగతనం చేయడానికి లేదా తస్కరించడానికి ఆయన సాహసం చేయలే. సో అక్కడ వదిలేసి పెన్ను మాత్రమే తీసుకెళ్ళాడు. సో సీసీ కెమెరా ఉందని భయం. అలాగే దేవుడనే కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. ఆయనకు తెలియనిది ఏదీ లేదు, ఆయనకు మరుగైనది ఏదీ లేదు, కాబట్టి ఆయనకి భయపడాల. మనం ఏం చేయకుండా మనంతటా మనం చాలా పర్ఫెక్ట్గా ఉంటూ మర్యాదను కాపాడుకోవాలి మనం. ఇదంతా మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే, పిల్లలు ఎప్పుడు పాడవకుండా వాళ్ళంతటా వాళ్ళు మలినం చేసుకోకుండా వాళ్ళు ఉండగలరు అంటే, దేవుని గురించి పూర్తిగా అర్థమైనప్పుడు, లేదా దేవుని వాక్యం నేర్చుకున్నప్పుడు వాళ్ళు ఎటువంటి చెడు మార్గంలోనికి పోకుండా ఉంటారు. ఇప్పుడు క్రైస్తవులు అన్నవారు అందరూ బాగా మంచిగా ఉన్నారండి అని అనుకోవడానికి లేదు, వాళ్ళ పిల్లలు చాలా బాగున్నారండి అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలియట్లేదు, వాళ్ళ పిల్లలకి కూడా తెలియట్లేదు. అంతెందుకు దేవుని సేవ చేసే సేవకుల పిల్లలకు కూడా ఏమీ తెలియట్లేదు, ఎందుకంటే వాళ్ళు ఏమీ నేర్పించట్లేదు. ఇలా ఉంటే వాళ్ళకి భయం ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళు మంచిగా ఎలా నడుచుకుంటారు? ఏ అలవాట్లు లేకుండా ఎలా ఉంటారు? అన్ని అలవాట్లు నేర్చుకుంటారు, ఎందుకంటే ఏమీ వాళ్ళకి నేర్పించలేదు కాబట్టి. దేవుని గురించి, పద్ధతుల గురించి, వాక్యం గురించి, లోకంలో ఎలా ఉండాలి, లోకంలో ఏం ఎదురవుతుంది, దాన్ని మనం ఎలా ఎదిరించాలన్న విషయాన్ని ఎవరో చెప్పలేదు కాబట్టి వాళ్ళు అలా ఉంటారు. చాలా విషయాలు తెలిసిన పేరెంట్స్ కానీ పిల్లలకి ఏమి చెప్పరు. మొహమాటమనో వాళ్ళు ఏం అర్థం చేసుకోవడమో వాళ్ళు ఏం చెప్పరు వాళ్ళకి. అది చెప్పకపోవడం వల్ల ఇదంతా మిస్టేక్, ఇదంతా జరుగుతుంది. సో వాళ్ళకి గైడ్ లైన్స్ ఇవ్వాలి. ప్రతి విషయం వాళ్ళకి అర్థమయ్యేలా తెలియజేయాలి, ఎందుకంటే వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళు బయట నుంచి ఆ విషయాలు తెలుసుకుంటారు. మీరు చెప్పకపోతే బయట ఎవరో చెప్తారు ఆ విషయాలు చెప్పినప్పుడు వాళ్ళకి కొత్తగా ఉంటాయి, అది చేయాలన్న ఆసక్తితో ఉంటారు. సో వాళ్ళు చేసేస్తారు, వాళ్ళకి తెలియదు కాబట్టి. పేరెంట్స్ దాన్ని ఆ వయసు దాటి వచ్చారు కాబట్టి, పేరెంట్స్కి ఆ వయసులో ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి ఖచ్చితంగా గైడ్ చేయాలి వాళ్ళని. నీకు ఎలా ఎదురవుతుంది బయటికి వెళ్తే, నువ్వు సో దాన్ని ఇలా తప్పించుకోవాలి, సో నీకు ఇదే కాదు లైఫ్, ఇంకా చాలా ఉంది అని ఒక పేరెంట్ కిడ్స్ని లేదా వాళ్ళ చిల్డ్రన్ని గైడ్ చేయగలిగితే పిల్లల్ని, వాళ్ళు ఆ పరిస్థితి వచ్చినప్పుడు తప్పిపోకుండా ఉంటారు. బేసిక్గా ఇవేమీ చేయకుండా వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, ఎవరితోనో వెళ్ళిపోయారు, నా మాట వినట్లేదు, ఆ చెడు అలవాట్లన్నీ నేర్చుకున్నారు అంటే ఎలా కుదురుతుంది? ఫస్ట్ మనం నేర్పించాలి కదా. నేర్పించుకుంటే ఎలాగా? నువ్వు భోజనం చేయడం నేర్పించాలి, ఎలా తినాలో నేర్పించాలి. ఎలా తినాలో నేర్పించకపోతే ఎలా తింటాడు? ఎడం చేత్తోనే తింటాడు, కుడి చేత్తో తింటాడు. సో ఎడం చేయి కాదు కుడి చేత్తో తినాలి అని పిల్లలకి నేర్పిస్తామో, అలాగే మీరు ఎలా చేయకూడదు, ఇలా చేస్తే ఇలా జరుగుతుంది అని చెప్పాలి. జరగబోలేదు ఇది అని చెప్తే వాళ్ళు కొన్ని విషయాల్లో అది ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఒకవేళ చిన్నవి మీరినా సరే, ఓహో ఎలా చెప్పారు మా అమ్మ నాన్న, ఇలా జరుగుతుందని ఆల్రెడీ ముందే చెప్పారు అంటే నాకు ఇలా మళ్ళీ జరిగింది అంటే అన్ని విషయాల్లో నేను వాళ్ళు చెప్పింది వినాలి, వాళ్ళకి అన్నీ తెలుసు అన్న భావంలో వాళ్ళు ఉంటారు. సో నువ్వు ఎక్స్పీరియన్స్ చేసిన విషయాలు వాళ్ళ జోలికి రాకుండా, వాళ్ళు తప్పుపోకుండా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వాళ్ళు తప్పుపోకుండా ఉంటారు. లేదండి వాళ్ళందరూ పాడైపోయి ఆడితో తిరిగి ఇవన్నీ చేసుకుంటూ ఏ జైల్లోనో, లేదంటే పోలీసులకో, లేదంటే ఊర్లో మీడియా వాళ్ళకో, న్యూస్ ఛానల్ వాళ్ళకో ఎవరికో దొరికి అది అంతా పెద్ద ఊర్లో అందరికీ తెలిసి పొరువు అంతా పోయి వీడు ఎలాంటి అలవాట్లు, జూదం ఆడుతున్నాడు, వాళ్ళతో తిరుగుతున్నాడు, ఇలా చేస్తున్నాడు, డ్రగ్స్ తీసుకుంటున్నాడు, ఇవన్నీ అమ్మేస్తున్నాడు, దొంగతనం చేస్తున్నాడు, ఇవన్నీ ఇలా చేస్తున్నాడండి మా అబ్బాయి, దయచేసి ప్రార్థన చేయండి అంటే అప్పుడు ఏం జరుగుతుంది? ప్రార్థన చేస్తారు ఖచ్చితంగా సేవకులు, ఎందుకు చేయరు? విశ్వాసుల కోసము, ప్రతి మనిషి కోసము, విశ్వాసం కోసము సేవకులు ప్రార్థన చేస్తారు. సో
ప్రార్థన చెయ్యరు అని అనట్లేదు, చేస్తారు. కానీ మనం చేయాల్సిన పని ఏంటి? మనం మొదట గైడ్ లైన్స్ ఇవ్వకుండా, మనం మొదట చెప్పకుండా, మనం మొదట మనం సరిగా రైస్ చేయకుండా, ఆ చివరాఖరికి అంతా అయిపోయిన తర్వాత అయ్యా ప్రార్థన చేయండి అయ్యా అని వస్తే ఏంటి ఉపయోగం? ముందు మనం వాళ్ళని గైడ్ చేయాలి, వాళ్ళని దేవుడి గురించి తెలియజేయాలి, దేవుడి మాటలు చెప్పాలి. సో ఎలా వాళ్ళకి అన్నీ నేర్పిస్తామో దేవుడి గురించి కూడా వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళకి దేవుడు భయం అనేది ఉంటుంది. అది సో చిన్నప్పటి నుంచి పెంచి దేవునిలో, దేవుని మాటల్లో నేర్పించి పెంచిన వ్యక్తులు బైబిల్లో మనకు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ విశ్వాసులు వీరులు. విశ్వాసానికి తండ్రి అని అబ్రహాం గారు వాళ్ళ పిల్లల్ని చక్కగా పెంచాడు, రైస్ చేశాడు. వాళ్ళ పిల్లలు కూడా చక్కగా పెరిగారు, దేవునిలో ఉన్నారు, ఆశీర్వదించబడ్డారు. సో మనం ఎలా స్టాండ్ తీసుకుంటున్నాం పిల్లల్ని రైస్ చేయడంలో, వాళ్ళని పెంచడంలో, వాళ్ళకి ఎదురయ్యే సమస్యలు ఎలా ఎదుర్కోవాలో ముందే వాళ్ళకి చెప్పడంలో ఎంత ఇంపార్టెన్స్ తీసుకుంటున్నాం అర్థం చేసుకోవాలి. ఇదంతా మనం చూడాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా బిజీ లైఫ్స్, చాలా గడుపుతున్నాం, చాలా ఉద్యోగాలు చేసుకుంటున్నారు, పనులు చేసుకుంటున్నారు, ఇవన్నీ చేసుకుంటున్నాం. వాళ్ళని చూడడం అన్నది చాలా మందికి కుదరట్లేదు. కొంతమంది వేరే దేశాల్లో ఉంటారు, ఇంటికి దూరంగా ఉంటారు, కొంతమంది తల్లిదండ్రులు లేదా పేరెంట్స్. కొంతమంది పిల్లల్ని హాస్టల్లో వేస్తారు. కొంతమందికి అంటే డబ్బులు చదివించే విధానం లేక వాళ్ళకి ఫ్రీ సీట్ వచ్చినా, ఇంకా ఫ్రీ హాస్టల్స్లో ఉన్న ఆ హాస్టల్స్లో వేసి వాళ్ళని చదివిస్తారు. కొంతమంది ఆ స్తోమత ఉండదు, అది మనం ఏం చేయలేం దాన్ని. అయితే ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు తప్పిపోయే ప్రమాదం ఉందన్నమాట. అంటే వాళ్ళు మిగిలిన అలవాట్లు నేర్చుకోవడము. అప్పటి వరకు పిల్లలు బాగానే ఉంటారు ఇంటి దగ్గర ఉన్నప్పుడు, సడన్ గా ఇంటికి దూరంగా ఉన్నప్పుడు, ఒకటి తల్లిదండ్రులు పిల్లలకి దూరంగా ఉన్నప్పుడు, లేదా తల్లిదండ్రులకి పిల్లలు దూరంగా ఉన్నప్పుడు మెయిన్ తప్పిపోయే ప్రమాదం అక్కడే ఉంది. మ్యాక్సిమం అక్కడ మిస్టేక్ జరుగుతుంది. వాళ్ళు కొత్త విషయాలు, ఆకర్షణీయమైన విషయాలు నేర్చుకుని ఆ ఊబిలో పడిపోతూ ఉంటారు చాలా మంది. సో ఈ దూరంగా ఉండడం వలన అనమాట. అంటే వాళ్ళని పెంచే విధానంలో పేరెంట్స్కి పిల్లలు దూరంగా ఉంటే వాళ్ళు మంచి నేర్చుకోరు, మ్యాక్సిమం మంచి అసలు నేర్చుకోరు. ఎందుకంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వారందరూ ఏదో సరైన విషయాలు చేయరు, డెఫినెట్లీ ఏదో తప్పులు చేస్తూనే ఉంటారు. ఆ తప్పులనే వీళ్ళు నేర్చుకుంటారు. అది తప్పు అని వీళ్ళు అర్థం చేసుకోలేరు, ఎందుకంటే అది వాళ్ళకి తెలియదు కాబట్టి. సో అది నేర్పించగలిగేది ఇంట్లో తల్లిదండ్రులు మాత్రమే. ఒకవేళ అలా లేకపోతే వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు తప్పిపోతారు. ఇలాగా దూరంగా ఉంటూ పిల్లలు తప్పిపోవడానికి పేరెంట్స్ కూడా కారణం అవుతున్నారు. తర్వాత అది పిల్లల చేతిలో ఉంటుంది, వాళ్ళు ఎలా ఉండాలన్నది. సో అది వాళ్ళ చేతిలోనే ఉంది. అలాగే సమాజం కూడా ఈ తప్పిపోవడం విషయంలో పేరెంట్స్ పిల్లలు రోల్ ఎంతైతే ఉందో సమాజం రోల్ కూడా అంతే ఉంది. పిల్లలు బాగుపడాలంటే చుట్టుపక్కల ఉన్న సమాజం కూడా బాగుగా ఉండాలి. నేను మంచిదైతే నా కుటుంబం మంచిదవుతుంది, నా కుటుంబం మంచిదైతే నా ఊరు మంచిదవుతుంది, నా ఊరు మంచిదైతే నా దేశం మంచిదవుతుంది. సో ఇది ప్యాటర్న్. నా దేశం మంచిదైతే ఆటోమేటిక్గా నా కుటుంబం మంచిదవుతుంది, నా కుటుంబం మంచిదవుతే నేను మంచివాడిని అవుతాను. ఇలాగా సమాజం కూడా రోల్ ప్లే చేస్తుంది. ఈ సమాజం బాగుంటే అందులో పెరిగే వ్యక్తి కూడా బాగుంటాడు. అదనమాట. ఆ సమాజం ఎటువంటిది, అక్కడ ఉండే పిల్లలు ఎటువంటి వారు, ఆ వాతావరణం ఎటువంటిదో చూసి మనం అక్కడ స్కూల్స్లో కాలేజెస్లో జాయిన్ చేయడం అన్నది అదొక మంచి విషయం అవుతుంది. సో అటువంటి మంచి వ్యక్తులు, దేవుడు భయం కలిగిన వ్యక్తులు ఉండాలి. అలా ఉన్న ప్రదేశము, అంటే అలాంటివి ఉన్న ఒక కాలేజ్ మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ విషయాలన్నీ మీకు తెలియజేసింది ఒక దేవుని విషయంలో, దేవుని వాక్యం నేర్చుకునే విషయంలో పిల్లల్ని పెంచే విధానంలో విఫలమవుతున్నారు చాలామంది. అటువంటి పరిస్థితుల్లో పిల్లల్ని చదివించలేని పరిస్థితుల్లో 10th అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్నా, లేదా ఇంటర్ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్నా, లేదా ఇంటర్ పై చదివిన వారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దేవుని వాక్యం నేర్చుకోండి.
దేవుని వాక్యం నేర్చుకోవడానికి మనకి ఉచితమైన ప్రదేశం, సౌకర్యాలు మన చుట్టుపక్కల ఉన్నాయి. కాకినాడ ప్రాంతంలో మనకు ఒక కాలేజ్ ఉంది. ఆ కాలేజీలో మీకు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది, లేదా మీ పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. అక్కడ దేవుని వాక్యం ఉచితంగా నేర్పిస్తారు. మీరు డబ్బులు చెల్లించవలసిన పని లేదు. మీకు అక్కడ కోర్స్ ఉంటుంది. అది చదివితే మీరు అందులో ఉత్తీర్ణులు పాస్ అయితే మీకు సర్టిఫికెట్ కూడా ఇస్తారు. అదే దేవుని వాక్యము చక్కగా నేర్చుకుని చక్కగా దేవుని భయం కలిగి జీవించడం అనేది చాలా గొప్ప సంగతి. అది మన నిర్మాణం, మన కుటుంబ నిర్మాణం, అలాగే మన ప్రాంత నిర్మాణము, మన సమాజ నిర్మాణము, మన దేశ నిర్మాణానికి అది మేలు అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాను రాను మొత్తం అంతా పాడైపోయే పరిస్థితి ఉంది. అందరూ చాలామంది మంచి పద్ధతుల్లో నడిచే విధానం లేదు. పూర్వకాలంలో చాలా పద్ధతిగా బ్రతికేవారు, కుటుంబాలు చాలా పద్ధతిగా బ్రతికాయి. ఇప్పుడు ఎలా ఉన్నాయి అంటే చాలా దయనీయమైన స్థితిలో ఘోరమైన సంబంధాలు పెట్టుకుని జీవించే పద్ధతులు పెద్దోళ్ళు మొదలుకొని చిన్నోళ్ళ వరకు అదే పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఎలా ఎందుకు ఉంటున్నారు అంటే అసలు మంచి విషయాలు నేర్చుకోకపోవడం వల్ల, మంచి విషయాలు దేవుని సంబంధంగా నేర్చుకోకపోవడం వల్ల. దేవుడు అన్నవాడు మంచిగా బ్రతకాలని చెప్పాడు తప్ప వాళ్ళని వీళ్ళని 10 మందిని 50 మందిని పెళ్లి చేసుకోమని చెప్పడం, అలాగే ఇతరులని ఉద్దేశించి ఏదో ఒక ఓర చూపుతో కానీ మోహం చూపుతో కానీ చూడమని దేవుడు చెప్పడం. దేవుడు అలా చెయ్యడు, చెప్పడం కూడా. అలా చేసినోడు దేవుడే కాదు, అలా చెప్పినోడు అసలు దేవుడు కాదు. సో నిన్ను సరైన విధానంలో ఉండమని చెప్పిన వాడే సరైన వ్యక్తి. అతను సరైనగా ఉండకుండా, అతను సరైన విధానంలో జీవించకుండా నిన్ను సరైన విధానంలో మంచిగా జీవించమని ఎలా చెప్తాడు? అలా చెప్పడానికి అతను అర్హుడు కూడా కాదు. సో దేవుడు అన్నవాడు ఎప్పుడు నీకు అటువంటి పనులు చేయమని చెప్పడు. సో మంచి పద్ధతులు, మంచి విధానాలు నేర్పేవి దేవుని మాటలు, దేవుని వాక్యాలు. అలాంటి బైబిల్ కోర్సులో మీరు జాయిన్ అవుతే, లేదా మీ పిల్లల్ని జాయిన్ చేయగలిగితే వాళ్ళు మంచిగా ఎదిగే విధానం ఉంటుంది. మంచి పద్ధతులు నేర్చుకుని దేవుని వాక్యం నేర్చుకునే విధానం ఉంటుంది. వాళ్ళు మంచిగా అవుతారు, వాళ్ళ పిల్లలు మంచిగా అవుతారు, వాళ్ళ కుటుంబం అవుతుంది, తద్వారా సమాజం అవుతుంది. వాళ్ళు మర్యాదపూర్వకంగా బ్రతికే విధానం వాళ్ళలో ఉంటుంది. మెయిన్ దేవుడు వాళ్ళ కుటుంబాల్లో ఉంటాడు. అది. సో ఈ కోర్స్ అన్నది బైబిల్ కాలేజ్ అన్నది కాకినాడలో ప్రాంతంలో ఉంది. కోరంగి ఏరియాలో రవీంద్రనగర్ అనే స్ట్రీట్లో అక్కడ ప్రీచర్ ట్రైనింగ్ స్కూల్ అని అక్కడ ఉంటుంది. అది తెలిసిన కాలేజ్. అందులో మీరు ఉచితంగా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇంట్రెస్ట్ ఉన్నవారు ఎవరైనా ఉంటే మీరు కామెంట్ చేయండి, మీకు తెలియజేయబడుతుంది. స్వయంగా వీలుంటే నేనే మిమ్మల్ని తీసుకుని వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అక్కడ తెలుగు మీడియం ఉన్నది, ఇంగ్లీష్ మీడియం కూడా అవైలబుల్గా ఉంది. మీరు చదవాలనుకుంటే, మీకు ఇంట్రెస్ట్ ఉన్నా మీరు చదవండి, లేదా మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పండి. 1 year ఉన్నాయి, 2 years ఉంది, 2 years ఉన్నాయి. సో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం కోర్స్. వీటితో పాటు టైపింగ్స్ నేర్పిస్తారు, టైపింగ్ స్కిల్స్, అలాగే కంప్యూటర్ నేర్పుతారు, అలాగే స్టిచ్చింగ్, టైలరింగ్ కూడా చేయడం నేర్పిస్తారు. సో దేవుని వాక్యంతో పాటు వాళ్ళు చిన్నగా పని చేసుకునేలాగా వీటన్నిటిని ఆ కాలేజీలో నేర్పుతారు. ఇది అక్కడ ప్రత్యేకత. అలాగే స్టైఫండ్ కూడా ఇస్తారు. పిల్లలందరూ అక్కడ చదువుకునే స్టూడెంట్స్ అందరూ వాళ్ళు కావాల్సిన గ్రాసరీస్ అవి కొనుక్కోవడానికి, సబ్బులు, పేస్టులు ఇవన్నీ కొనుక్కోవడానికి వాళ్ళు స్టైఫండ్ కూడా ఇస్తారు. 600 స్టైఫండ్ మంత్లీ, నెలకు ఒకసారి 600 ఇస్తారు. సో అలా వాళ్ళు కాలేజెస్లో, స్కూల్స్లో ఎలాగైతే చదువుకుంటున్నారో అక్కడ బైబిల్ కోర్స్ అనేది అదే విధంగా చేయొచ్చు. ఇది కేవలం క్రిస్టియన్సే కాదు, ఎవరైనా చేయొచ్చు. కేవలం ప్రీచర్స్ పిల్లలే కాదు, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ విషయాన్ని చేయొచ్చు. అయితే దీనికి అర్హత ఏంటంటే 10th చదివి ఉండాలి. చదవడం రాయడం మెయిన్ వచ్చి ఉండాలి. తెలుగైనా ఇంగ్లీష్ అయినా చదవడం రాయడం మెయిన్ వచ్చి ఉండాలి. అలాగే 10th పాస్ ఆర్ ఫెయిల్, ఆ పైన ఇంకేదైనా చదివిన వారై ఉండొచ్చు. అలాగే ఇందులో రెగ్యులర్గా చదివేది ఉంది, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం. అలాగే 5 days కోర్స్ కూడా ఉంది. అంటే మంత్లీ 5 days క్లాసెస్ ఉంటాయి. అందులో వచ్చి మీరు మిగిలిన రోజుల్లో మీరు మీ వర్క్ చేసుకోవచ్చు. ఇది 5 days. అలాగే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కూడా ఉంది. అంటే మీరు దూర విద్యాభ్యాసం అంటారు కదా,
అంటే ఇంటి దగ్గరనే ఉండి మీరు చదువుకుంటూ పరీక్షలు వచ్చి రాయడం చేయాలి. అలా ఈ కోర్స్ అయిన తర్వాత మీకు సర్టిఫికెట్స్ అనేవి ఇస్తారు. గ్రాడ్యుయేషన్ రోజున గ్రాండ్గా సెలబ్రేట్ చేసి మీకు సర్టిఫికెట్స్ అనేవి ఇస్తారు అన్నమాట. ఇలాగా మీరు దేవుని వాక్యాన్ని నేర్చుకోగలరు, మంచి పద్ధతులు కూడా అలవరుచుకోగలరు. ఇలా ఉన్నవారు మాత్రమే దేవునిలో ఎదగలరు, వాళ్ళ లైఫ్ లీడ్ చేసుకోగలరు, అలాగే వాళ్ళ కుటుంబాన్ని కూడా చాలా చక్కగా బిల్డ్ చేసుకోగలరు. ఇలా చాలా తక్కువ మంది ఉంటారు. అందరూ మంచివారిని పెళ్లి చేసుకోవాలి, మంచివారితో జీవించాలి అనే అవకాశం ఊహలతో గడుపుతారు. కానీ మంచివారు దొరకడం చాలా కష్టమైపోయింది. సో ఆ మంచివారు ఉండాలి అంటే, మంచిగా జీవించాలి అంటే మొదట మనం మంచిగా మారాలి. సో అలా ఉంటే కనుక మనం నేర్చుకుని మన జీవితాన్ని సరైన మార్గంలో నడిపించుకోవచ్చు, చాలా చక్కగా బ్రతకవచ్చు. సో మన సమాజాన్ని, అలాగే పిల్లల్ని, మనకు తెలిసిన మన కుటుంబస్తుల్ని సరైన పద్ధతిలో రేస్ చేసే అవకాశం మన చేతిలో ఉంది. నీ చేతిలో, నా చేతిలో పెట్టాడు దేవుడు. సో దాన్ని మనము యూటిలైజ్ చేసుకోలేకపోతే వాళ్ళు ఖచ్చితంగా దారి తప్పిపోయేవారుగా ఉంటారు. సో అలాగా తప్పిపోకుండా ఇంటి నుంచి దూరంగా ఉన్న పిల్లల్ని, అలాగే ఇంటికి దూరంగా ఉన్న తల్లిదండ్రులు ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని నేర్పించడానికి మెయిన్ మీరు క్లాస్ తీసుకోవాలి. ఈ బిజీ లైఫ్లో మీకు అది కష్టంగా ఉంటుంది కాబట్టి దేవుని సంబంధమైన ఈ బైబిల్ కోర్సులో వాళ్ళు జాయిన్ అయితే కనుక ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ చాలా చక్కగా లీడ్ చేసుకోగలరు. వాళ్ళ సమస్యలు వాళ్ళు ఎదుర్కోగలరు, వాళ్ళకు వచ్చిన ఇబ్బందుల నుంచి వాళ్ళు తప్పించుకోగలరు, అలాగే కుటుంబ పరువుని కాపాడగలరు, అలాగే దేవుడు ఉంచిన నమ్మకాన్ని కూడా వాళ్ళు కాపాడుకోగలరు. సో మెయిన్ ఈ విషయాలు ఉంటే గనక ప్రతి ఒక్క పర్సన్, ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క ఫ్యామిలీ చాలా అందంగా ఉంటుంది. ఏ సమస్యలు, గొడవలు లేకుండా, సామాజికంగా గొడవలు లేకుండా, అక్రమ సంబంధాలు లేకుండా మంచిగా జీవించే జీవితాలు వాళ్ళకి కలుగుతాయి. సో అటువంటి జీవితాలు, దేవుడికి ఇష్టమైన జీవితాలు మనకు ఉండాలి. మనకు ఉండాలి అంటే దేవుని భక్తి మనకు ఉండాలి, దేవుని భయం మనకు ఉండాలి. సో ఈ భయం, భక్తి ఉంటూ మనం కొనసాగాలి. పిల్లలు భవిష్యత్తులో తరతరాలు, మనం తర్వాత తరతరాలు జీవించాలి అంటే దేవుని భయంలో దేవుని వాక్యం మొదట నేర్చుకోవాలి. ఆ వాక్యము తరతరాలు నేర్చుకునేవారిగా ఉండాలి. సో ఈ అవకాశము చాలా తక్కువ మందికి ఉంటుంది. ఆగస్టులో మీకు సీట్లు ఓపెన్ చేయబడతాయి కాబట్టి మీరు ఆగస్టులో వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే మీరు కామెంట్లో తెలియజేయండి, మీకు మిగిలిన వివరాలన్నీ తెలియజేస్తాము. కాకినాడ ప్రాంతంలో మీకు ఈ బైబిల్ కాలేజ్ అవైలబుల్గా ఉంది కాబట్టి మీరు ఇవన్నీ నేర్చుకుని దేవునికి ఇష్టలుగా జీవించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.